కాకినాడలో టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పిలుపు. కాకినాడ రామారావుపేట శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించిన చైర్మన్ గేదెల రమేష్. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 7వ రోజుకు చేరిన దీక్షా శిబిరానికి సాంఘీభావం తెలిపిన పలువురు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు. చంద్రబాబు అరెస్టుకి సాంఘీభావంగా 2వ రోజు నిరసన దీక్ష చేపట్టిన రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం. స్వామి వివేకానంద చరిత్ర గురించి నేటి యువతరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు అన్నారు. గుంటూరు నగరంలోని స్తంభాల గురువులో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద చికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ సమావేశంలో ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశానికి 130 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్, పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఉద్దేశించి చందు సాంబశివరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల చరిత్ర, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజల్లో, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. స్వామి వివేకానందుడు చికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ ఆ సమావేశంలో ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం అది జరిగి ఈనాటికి 130 సంవత్సరాలు. ఆ సందర్భంగా మన విద్యార్థులకు ఆ విషయాలు తెలియజేయాలని, అలాగే మరి మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, మన స్వాతంత్ర సాధనలో అమరులైనటువంటి త్యాగమూర్తులు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి మంచి విషయాల్ని స్టూడెంట్స్తో పంచుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి మరి జయప్రకాష్ నారాయణ గారు, జేపీ గారు, అలాగే ఏదా శ్రీనివాసరెడ్డి గారు, వారి మిత్రబృందం అంతా కూడా 2 ఫౌండేషన్స్ దీంతో జతగలిపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, అలాగే జనసేన వారు, ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంఘాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి 5-6 స్కూల్స్ నుంచి వేల మంది విద్యార్థుల్ని ఇక్కడికి రప్పించి వారందరికీ వివేకానందుని గురించి, మన స్వాతంత్ర సమర పోరాటాన్ని గురించి, అసూలు బారినటువంటి అమరుల గురించి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ, ఆర్థిక ప్రగతి ఎలా జరుగుతుంది, నరేంద్ర మోడీ గారి ఆలోచన ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, సైన్సు, టెక్నాలజీ, ఎకనామిక్స్ అన్ని విభాగాల్లో, అన్ని రంగాల్లో కూడా మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నాం, అలాంటి మంచి నాయకుడిని మనం గౌరవించుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, సమర్థించాలని చెప్పేసి రకరకాలుగా మరి పిల్లలు కానీ, పెద్దలు కానీ, టీచర్స్ కానీ మాట్లాడటం అనేది చాలా శుభపరిణామం, ఆనందదాయకం అని చెప్పేసి నేను భావిస్తూ మరి ఇదే కార్యక్రమంలో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి మేరా దేశ్ మేరా మాటి మేరా దేశ్ అనే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, వాళ్ళ తులసి కోట నుంచి తీసుకొచ్చినటువంటి ఆ చిటికెడు మట్టిని ఇక్కడ కలశాల్లో సమర్పించడం, మరి ఈ కలశాలన్నీ కలెక్టర్ గారి ద్వారా, ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరుతాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అమృత వనంలో ఏదైతే మనం 75 మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆజాదీ అమృత ఈ మహోత్సవ సందర్భంగా మరి ఆ 75 మొక్కల్ని సపోర్ట్ చేసే ఒక మంచి గార్డెన్ని మన దేశ నలుమూలల నుంచి వచ్చినటువంటి మట్టిని బేస్ చేసుకుని ఏర్పాటు చేయాలనుకోవడం అనేది ఇదంతా కూడా ఒక ఆలోచనలోని భాగం. ఆ ఆలోచన ఏంటంటే మనమంతా భారతీయులం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, అది మన ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కాపాడుకోవడానికి మనం చేసే వివిధ కార్యక్రమాల్లో ఇది కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమం. దీనికి సహకరిస్తున్నటువంటి మన గుంటూరు జిల్లా వాసులు, ఆంధ్రప్రదేశ్ వాసులు, యావత్ భారత వాసులకి అభినందనలు తెలియజేస్తూ మరి అలాంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, జేపీ గారికి, పాకనాటి రమాదేవి గారికి, మరి అలాగే కార్పొరేటర్ బాబు గారు ఉన్నారు, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే పౌర సంఘాల నాయకులు,
స్కూల్ టీచర్సు, స్కూల్ యాజమాన్యాలు ఒకళ్ళు కాదు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళంతా ఇవాళ ఉదయం నుంచి వేలాది మంది దీంట్లో ఒక అర నిమిషం కానీ, నిమిషం కానీ, 5 నిమిషాలు కానీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి పేర్కొన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మహిళా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మహిళా శక్తి బలంగా ఎదిగేందుకు కృషి చేస్తానని అన్నారు. అన్ని జిల్లాలలో పర్యటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ప్రశ్నిస్తూ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక చైతన్యమిచ్చారని కొనియాడారు. మోదీ పాలనలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి మాట్లాడుతూ విభజించు పాలిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని అన్నారు. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు పాల్గొన్నారు. వారికి మనం చప్పట్లతో స్వాగతం పలకాలి. కూడా పెద్దలందరూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ అందరూ, నా సోదరుమణులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈరోజు మహిళా కాంగ్రెస్ మరి ఒకసారి మీ ముందుకు రావడం జరిగింది. మస్తాన్ వారి గారి నేతృత్వంలో, అన్న నేతృత్వంలో, శ్రీనివాస్ గారు, ఉస్మాన్ గారు, వీళ్ళందరి నేతృత్వంలో ఇక్కడ ఒకసారి మీటింగ్ పెట్టాలని, మహిళలందరినీ సమకూర్చుకోవాలని, మహిళా శక్తి ఒక బలంగా ఎదగాలని. ఈ దేశంలో మహిళల్ని ఎక్కడ కూడా మహిళ తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వాళ్ళు ఉంది. ఎక్కడ కూడా మహిళకు గౌరవం కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి 4080 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా విభజిస్తున్న మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఆయన మరలా జోడో అందరినీ కలిపే విధంగా జోడో యాత్ర చేశారు. అంతే కదా, ఆయన ఒకటే చెప్పారు, డరోమత్, భయపడకండి, మీరు మీ హక్కును మీరు ప్రశ్నించండి అని చెప్పి ఆయన మనకు నేర్పించి ప్రశ్నించడం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రశ్నిస్తుందని, ఒక బలమైన శక్తిగా ఇక్కడ ఎదుగుతుందని, పెద్దలందరి సహాయ సహకారాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ జిల్లాలో బలంగా, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బలంగా ఎదగడానికి వారి సహాయ సహకారాలు, అందరి సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని, మహిళలను ఎక్కువగా ఇప్పుడు మహిళలు, యువత ఎక్కువ అవసరం ఉంది ఈ పార్టీకి. వారందరినీ కూడా కూడగట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా మహిళాభ్యుదయం కోసం పనిచేస్తాం. మహిళల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, మహిళా శక్తిని ముందుకు తీసుకుపోయే విధంగా చేసి ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, జిల్లాల్లో కానీ అన్ని జిల్లాలు తిరగడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వెళ్ళి మహిళల్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందుకు అందరి సహాయ సహకారాలు కావాలి. ఒక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెళ్తే కాదు, అక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎలాగైతే అందిస్తారు, వేరే చోట్ల కూడా ఎలాగ అందిస్తారని భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా, మహిళా శక్తిగా ఎదుగుతుంది, ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని నేను చెప్తాను. సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకురాలు, మరి ఈ రోజున ఓ జిల్లా అధ్యక్షురాలుగా, మరి జిల్లా పరిషత్తు ఫ్లోర్ లీడర్గా, మరి గ్రామ స్థాయిలో కూడా లోకల్ బాడీ ఎన్నికల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గుంటూరుకి జిల్లా నగర కాంగ్రెస్ పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం జిల్లాల పర్యటనలో భాగంగా గుంటూరు రావడం జరిగింది. ఈ రోజున టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. జగన్ ప్రభుత్వంపై ఇక యుద్ధమే అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాకరిపాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆ 3 పార్టీలు కలిసిన మరో 20 ఏళ్లు జగన్ ను ఏమి చేయలేరని పేర్ని నాని అన్నారు. పవన్ పరామర్శకు వెళ్లారా, డీల్ మాట్లాడుకోవడానికి వెళ్లారా అని ములాఖత్ కాదు మిలాఖత్. టీడీపీతో జనసేన పొత్తు పర్మనెంట్ అని పవన్ క్లారిటీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఏమో పిల్లి మొగ్గలు వేస్తుందని, 2014లోనూ బీజేపీ పేరుపై టీడీపీ ప్రచారానికి పవన్ వెళ్లారని, జనసేనతో బీజేపీ పొత్తు తాత్కాలికమేనని, నిండు అమావాస్య రోజు పొత్తు ప్రకటన మంచి శుభ సూచన ఇచ్చారు. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ దగ్గర ఒక పొత్తు తిరుగుడు పువ్వు చంద్రబాబు నాయుడు గారిని పాపం
ఓదార్పు యాత్రకి వెళ్తున్నట్టుగా నిన్నటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్లో కూడా రేపు వెళ్తుంది పొత్తుతిరుగుడు రేపు వెళ్తుందన్నారు. పొద్దున్న 7ంటికి అదిగో విమానం బయలుదేరింది బేగంపేటలో అని చెప్పారు. రాజమండ్రి దిగిందన్నారు. దిగిన దగ్గర నుంచి జైలుకి కారులో బయలుదేరింది, కారు ఎక్కింది, జైల్లో బయలుదేరింది, పొత్తుతిరుగుడు పువ్వు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మామూలుగా అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాపం ఈ టీవీ ఛానల్లో అందరూ చెప్తుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కదా, ఓ 300 కోట్లు అవినీతి చేసి దొరికాడు, తింటే తినాళ్లే, దొరికితే దొరికాళ్లే, మొన్న నోవాటైల్కి వచ్చి నన్ను పలకరించి వెళ్ళాడు కదా అనే పేరు మీద మనం కూడా ఓదార్పు యాత్ర చేద్దామని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన వెళ్తున్నాడని చెప్పని అందరూ అనుకున్నారు. మామూలుగా అయితే చెల్లుకు చెల్లు అయిపోయింది. నోవాటైల్కి వచ్చాడు కాబట్టి నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నానని చెప్పి ఇంటికి వెళ్ళి పలకరించడం అయిపోయింది. ఎప్పుడు చిత్తూరు ఘటన అయిపోయింది. చిత్తూరు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గొడవ అయిన తర్వాత అందరినీ పోలీసులను తన్నిచ్చి కొట్టించి చంపే ప్రయత్నం చేసిన తర్వాత ఈ పోలీస్ కానిస్టేబుల్ కొడుకని చెప్పుకునేటువంటి మన పవన్ కళ్యాణ్ పోలీసులను పలకరించకుండా, నాన్ జాతిని పలకరించకుండా మాటమాటికి చెప్తాడు కదా నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని. ఈ కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్ని కొట్టిన వాళ్ళని కొడితే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి పలకరించకుండా కొట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి మొన్న నాకు నోవాటైల్కి వచ్చాడు, ఇప్పుడు ఈయనకి వెళ్ళి నేను పలకరిస్తున్నానని చెప్పని అయిపోయాడు. మళ్ళీ ఈ కొత్తదేంటి, అయిపోయింది కదా వాయనం, మళ్ళీ కొత్తగా ఈయన వెళ్తున్నాడు ఏంటి జైలుగా అనుకున్నారు అందరూ. జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. బయటకు వస్తే విచారంగా ఇంటికి మామూలుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానంకి వెళ్ళిపోతాడు అనుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి, ఓదార్చడానికి వెళ్ళాడా పవన్ కళ్యాణ్ గారు, లేదా మళ్ళీ నేను ఇక మాట అంటే మాత్రం ఆయన కుళ్ళుకుంటాడు? దేనికి వెళ్ళాడు? బేరం మాట్లాడతాకి వెళ్ళావా? దేనికి వెళ్ళావు? లేదా సీట్లు మాట్లాడుకుంటాకి వెళ్ళావా? ఏ డీల్ మాట్లాడుకుంటాకి వెళ్ళావు? డీల్ కుదిరిందా లేదా? మరి ఎన్ని చెప్పాలి కదా. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రకటించడంలో ఆశ్చర్యమేముందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిపోతే కదా మళ్లీ కలవడానికి అంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ మనసులో ఎప్పుడు చంద్రబాబు ఉంటారని, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉన్నారని తాము ఆది నుంచి చెబుతున్నామని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారని అన్నారు. బాబు సూచనల మేరకే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ఆయన గెలిపించడం ఎట్లా, చంద్రబాబు నాయుడు గారి సీట్లో కూర్చోబెట్టడం ఎట్లా ఓపెన్గా తిరిగారు. 19లో వచ్చేసరికి అధికారంలో ఉన్నారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, అంటే ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు చీలాలి కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలోనే సపరేట్గా పోటీ చేశారు. ఆ రోజు కూడా జనసేన, ఈ రోజుకు అందరు చెప్తారు వాళ్ళు కూడా పోటీ చేసిన వాళ్ళు, సీట్లు డిసైడ్ చేసింది, క్యాండిడేట్లను డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ప్రిపరేషన్లో ఎప్పుడూ ఆయన మనసులో దాచిపెట్టుకోలేదు, ఓపెన్గానే అంటున్నారు. ఫస్ట్ ముందు దానికి ఈసారి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఈసారి చేయకూడదు అనేది ఫస్ట్ చెప్పారు. అది ఒకటి చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇదే పది ఇంతకాలం ఎందుకు చేయలేదు అంటే బహుశా బీజేపీని తీసుకొచ్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పెట్టినందువల్ల ఆ క్యాంప్లో ఉండి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చి ఉండాలి, లేదా తనకు అవసరమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఉండాలి, లేదా తన మీద అభిమానంతో
ఎప్పుడో ఒకసారి ఈయన కాకపోతాడనుకునే వాళ్ళ జారిపోకుండా ఉండడానికి ఇంతకాలం ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉన్నట్టు ఒక నటిస్తూ వచ్చి ఉండాలి. కానీ అప్పుడు కూడా మాట్లాడేవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే అవే మాటలు వచ్చేవి, ఇండిపెండెంట్ వ్యక్తిలాగా వచ్చినట్టు వచ్చేవి. ఇప్పుడు దాని నుంచి ఆ ముసుగు తీశారు. ఒకటే పాపం, ఎప్పుడో ఒకసారి కనీసం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని అన్నా మేము అభిమానించే కథానాయకుడు లేదా నాయకుడు పవన్ కళ్యాణ్గా అనకపోతాడని ఎవరన్నా పిచ్చిగా ఇంతకాలం ఆయనకు సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు, ఇంకో రకమైన కావచ్చు, ఎవరన్నా ఉంటే వాళ్లకు ఎక్కడ లేని నిరాశ మిగిలిచ్చినట్టున్నాడు ఈరోజు స్టేట్మెంట్. అది నాకు అనిపిస్తుంది. సార్ వాళ్ళిద్దరు కలిసి వెళ్తే లేక బీజేపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ముగ్గురు కలిసి వెళ్తే ఎలా ఉంటుంది సార్ వైసీపీ పరిస్థితి ఎలా? మేము ఇప్పుడు ఒకటే అంటుంటామమ్మా, ఈసారి పాజిటివ్ ఓట్ డిసైడ్ చేయబోతుంది. ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి పాజిటివ్ ఓటు రావడం అనేది, అది కొట్టొచ్చినట్టు కనపడే రకంగా రావడం అనేది ఈసారి అందరూ చూస్తారు. ఎంత పాజిటివ్ ఓట్ అంటే ఈరోజు కూడా ఎక్కడ ఎవరు సర్వే చేసినా 70% పైగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుబడి ఉంది, లేదా వాళ్ళ అభిమానం ఉంది, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని ఓపెన్గా తెలుస్తుంది. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పరామర్శించిన అనంతరం తమ అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి టీడీపీ జనసేన పార్టీలు కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని తెలపడంతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులతో కలిసి బోనబోయిన గేదే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బాయ్ బాయ్ చెప్పడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరించడం మంచి విధానం కాదన్నారు. టీడీపీ జనసేన పార్టీల పొత్తును ప్రజా స్వేచ్ఛగా అభివర్ణించారు. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాపం సముద్రం ఉప్పు నీళ్ళను ఎవడు కొనడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు వాడికి. రాజకీయాలకు రానని చెప్పాడు. అరే రాజకీయాలకు రాని ఎదవా నీకెందుకు, ఇంకా నీకెందుకురా ఎదవా అని అడుగుతున్నాం. నీకేం సంబంధం అసలు? నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వు మాట్లాడేది కులాలు ఎంతరా నీకు? నువ్వు ఎప్పుడన్నా కులంకి ఏమన్నా బాగు చేసావు? ఏమన్నా నీ చరిత్రలో ఏనాడన్నా కులం కోసం ఏమన్నా పాటు పడ్డావు? నువ్వేమన్నా నువ్వు ఎప్పుడు కులం కోసం ఏడ్చావు? నువ్వు రాజకీయాలు అన్న తర్వాత రాజకీయం మాట్లాడండి. మీరు కులాలు ఎందుకు తీసుకొస్తారు? మీరు ప్రతి ఒక్క ఎదవా మాట్లాడితే కులం తీసుకొస్తాడు. ఆడి దగ్గర పేరు నా దగ్గర మొదలు పెడితే ఆడు కొట్టి చచ్చినాడంట. ఇటు పోతే అంబటి రాంబాబు, అడిపోతే ఇంకోటి ఎవడో, పక్కన ఇంకోటి ఎవడో గొట్టంగాడు. వీళ్ళంతా కులం అంటారు. ఏంటంటే మీరు చేసిన కులానికి మీరు ఏనాడలో కులం తరపున ఉన్నారా? ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీరు ప్రజారాజ్యం తరపున పోటీ చేశారా? మీరు ఎవరన్నా? లేదంటే ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత జనసేన తరపున వచ్చారా? రాలేదు కదా మీరు. మీకెందుకు కులం గురించి? ఇదేనా కులపట్టిన పని? ప్రజారాజ్యం అన్న కులపట్టినా, జనసేన కులపట్టినా కాదు కదా. మరి మీకెందుకు ఇంకా బాధ? మీకు కులం గురించి ఏదో అయిపోతుంది, కులాన్ని తీసుకెళ్ళి అమ్ముతున్నాడు. మరి మీరెందుకు అమ్ముడుపోయారు ఇప్పుడు దాకా? మీరేం తీసుకున్నారు? మీరు వాడి దగ్గర డబ్బులు, మీరు చెప్పే మహానాయకుడి దగ్గర డబ్బులు తీసుకుని వాడి దగ్గర ఏడుస్తున్నారా? వాడిని పట్టుకుని ఊగుతున్నారా మీరంతా? అది బుద్ధి ఉండాలరా ఎదవలారా మాట్లాడే ముందు. మేము 100 మాట్లాడగలం, ఇప్పుడు దాకా సహనంతో ఉన్నాం. మాట్లాడితే రాజకీయం మాట్లాడి, మీరు దమ్ము ధైర్యం ఏడిస్తే మీకు రాజకీయం రాండి. మీరు జరుగుతున్నటువంటి తప్పుల్ని 150 చూపిస్తాను, క్షణానికి 150 చూపిస్తాను. మీరు దాని గురించి మాట్లాడండి. అవన్నీ వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో కులాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నారంట. మీరు ఏడుస్తుంది ఇప్పుడు దాకా? మీకేనా అడ్రస్ వచ్చింది? మీకేమన్నా లేదు కదా. ఏదో అవినీతి గురించి మాట్లాడతాడు. అవినీతి దగ్గరికి వెళ్ళామంట. అవినీతి ఏంటారు బాబు? ఉదాహరణకు మీకు చెప్తాను ఒకటే. అసలు నిన్న జరిగిన మీరు అరెస్ట్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో జరిగిందో లేదో ఎవరికి తెలీదు. లీగల్గా చూస్తే రాజ్యాంగబద్ధంగా తప్పు మీరు చేసింది. క్యాబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం మీ అధికారులకు ఎవరికి అడిచింది అసలు? మీకు ఆ ఇంగితగానే మీకు తెలుసా? మీకు అదేదో కోర్టులో రిమాండ్ తీసుకుంది కాబట్టి వీళ్ళ పసలేదని చెప్పి అంబటి రాంబాబు అవుతాడు. అరే ఆ రాంబాబు నువ్వు కూడా కొంతకాలం లాయర్ చేసావు కదా, వాళ్ళకంటే తెలియదు. వాడు సముద్రం దగ్గర ఏడ్చాడు, వాడు తెలీదు. నీకేమైంది ఇంగితగానే? నువ్వు లాయర్ చేసావు కదా, మినిమం నాలెడ్జ్ నీకు ఉండాలి కదా. ఏమీ లేకుండా మాట్లాడే మీరు అవినీతి అంటున్నారు, ఉందో లేదో తెలీదు. నేను చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం పెడితే మళ్ళా రాడు సాయంత్రానికి మీడియా ముందుకు. మీరు కళ్ళకు కనిపించి అవినీతి చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను, ఎక్కువ అసలు ఒకటి చెప్తాను. వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు మీరు ఇస్తున్నారు లేదా? దేనికి ఇస్తున్నారు 200 రూపాయలు? మీ సాక్షి పేపర్ కొనుక్కోవడానికి నెలకు 200 రూపాయలు చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి 2.6 లక్షల చిల్లర వాలంటీర్లకి నెలకు 200 చొప్పున 5,30,00,000 చిల్లర మీరు డబ్బులు ఇస్తున్నారే, అదేమంటారు? అదని అది నీతి? అదేమన్నా
గవర్నమెంట్ సొమ్ముని వాడికిచ్చి వాడి దగ్గర నుంచి మీ సాక్షికి తెచ్చుకుని మీరు చెప్పే పద్ధతిలో ఇయ్యాక చుట్టుప్రోక్ అంటే మీరు కనిపెట్టిన పదాలే మేము చెప్తున్నాం. అవునా కాదా? ఈ మాట్లాడే ఎదవల్ల ఎవడైనా సరే సాయంత్రానికి కూర్చొని దీనికి సమాధానం చెప్తాడా? మీరు కళ్ళకు కనిపిస్తున్నటువంటి అవినీతి చేస్తున్నారు లేదా? మీరు ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఎవరు అవినీతి చేసి జైల్లోకి వెళ్తే మాట్లాడతాం తప్ప? అరే నిన్ను కోడి కత్తితో పొడిపించుకున్నప్పుడు కూడా మా నాయకుడు మాట్లాడారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో చంద్రబాబు కోసం మాజీ ఎమ్మెల్యే కుమ్మలపాటి శ్రీధర్ మసీదులో దువా ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రభుత్వంలోనే అక్రమ అరెస్టులు పాల్పడిందని విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగుతున్న రీలే నిరాహార దీక్ష. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ జగన్ అవినీతి అక్రమాలు బట్టబయలు చేస్తున్న చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలే అరెస్టుకు కారణమన్నారు. లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతున్న నేపథ్యంలో జగన్ చివరి ప్రయత్నమే చంద్రబాబు అరెస్ట్ అని తెలిపారు. ఏం మచ్చలేని వ్యక్తి చంద్రబాబు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని అన్నారు. మా నాయకుడు నేను ఇవాళ ఒక రకంగా అలాగనే పోలీసు నిబంధనలను ఉల్లంఘించి జైళ్ల శాఖ యొక్క నిబంధనలని ఉల్లంఘించి 2 గంటలకు ఒకడు వచ్చి ఆయన నిద్రపోనీయకుండా జైల్లో ప్రశాంతంగా కూర్చోనివ్వకుండా ప్రతిసారి వచ్చి ఆయన కదిలించిపోతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. జైళ్లలో లేకపోతే పోలీస్ స్టేషన్కే ఇబ్బంది పడతా ఉన్నాం. ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే అమ్మకో లేకపోతే తక్కువ కావాలంటే తమ్ముడికో ఇచ్చుకోవాలంటే ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి అమరావతి రైతులు 33,000 ఎకరాలు అది బలవంతంగా లాక్కుంది కాదు, స్వచ్ఛందంగా మన రాష్ట్రం బాగుపడి మనందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాం, ఎందుకు ఇక్కడ నిరసన తెలపాల్సి వచ్చింది, ఎందుకు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టాల్సి వచ్చింది అంటే ఈరోజు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా కేసుల్లో పెట్టి అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఈరోజు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేసిన తప్పేంది అంటే కొన్ని లక్షల మందికి చదువుకున్న విద్యార్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని ప్రశ్నించే ప్రతిపక్షాలపై దౌర్జన్యం పెరిగిపోయిందని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. కొన్నూరులోని ఆచార్య ఎన్జీ రంగ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే దూళ్లపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని ప్రశ్నించే ప్రతిపక్షాలపై దౌర్జన్యం పెరిగిపోయిందని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద శుక్రవారం టీడీపీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ రోజు తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి నేడు తన అధికారంతో రాష్ట్రంలోని వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని
ఈ రాష్ట్రంలో ఉన్న ఒక నేరస్తుడి యొక్క పరిపాలనకి అంతం పలకాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రజాస్వామ్య వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలకు అతీతంగా కలిసి నడవాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన నేరం ఈరోజు కొన్నూరు నియోజకవర్గం కొన్నూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు బాబుతో నేను అనే ఒక కార్యక్రమాన్ని నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు వెలుపారి నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇది 3వ రోజు. ఈరోజు పెదకాకాయన మండల నాయకులందరూ కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు బనాయించి తద్వారా రాక్షసానందం పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తాం. ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 75,000 మందికి పైగా యువకులకు ఉద్యోగ కల్పన చేసినందుకు జైలుకు పంపిస్తున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఏమీ ఆధారాలు లేని కేసు మీద మరీ ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని బడ్జెట్ కేటాయింపులు చేసి ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీలు నిర్ణయించిన తర్వాత 4-5 విడతల్లో డబ్బులు రిలీజ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేరుగా డబ్బులు రిలీజ్ చేసినట్టుగా మాట్లాడుతూ లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన ఈ ఘనకార్యం ఏదైతే ఉందో, అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అన్ని వర్గాల ప్రజలు తప్పుపడతా ఉన్నారు. అంతేకాదు ఆనాడు అధికారులుగా పనిచేసిన పివి రమేష్ ఐఏఎస్ ఆఫీసర్ గారు కానీ ఈ రోజున మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదటి కాలంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారి స్టేట్మెంట్స్ కానీ చూసినట్లయితే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలనే ఒక లక్ష్యంతోనే ఈ కేసు బనాయించినట్టుగా అర్థమవుతాం. ఇందులో విచారించదగ్గ అంశం ఏంటంటే అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐడి అధికారి సంజయ్ గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డ రోడ్లో టీడీపీ శ్రేణులు 3వ రోజు రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షలో సత్తెనపల్లి నియోజకవర్గం యువ నాయకులు మందెం శివ, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మళ్లీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేదని తెలిపారు. ఈ దీక్షకు జనసేన పార్టీ నాయకులు మద్దతు పలికారు. సమాధానం చెప్పలేక నోరు మూసుకొని సగంలోనే దులుపుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ వీళ్ళే కాదు ఏ ట్రాఫిక్ లో బిట్టుందని చెప్పి చెప్తున్నావు అంటే నీకెంత నాలెడ్జ్ ఉందో, నువ్వు ఎంత సమర్థుడివో ఈ రకమైనటువంటి కేసులు ఇరికించడంలో నీకెలా ఎలాంటి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటది, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటది, అతడి పరిపాలన ఎలా ఉంటది అనేది మనం చూడాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రిని చూస్తే అది అర్థమవుతా ఉంటది. ఎంఆర్పిఎస్ జనసేన నాగేశ్వరరావుకి, కార్పొరేటర్ సుబ్రహ్మణ్యానికి, జనసేన పార్టీ మిత్రులందరికీ కూడా, అలానే ఎంఆర్పిఎస్ వారికి, జేబీ పార్టీ వారికి అందరికీ కూడా నమస్కారాలు. గడిచిన 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేద రోగులకు అండగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆసుపత్రి ప్రాంగణంలో జనరిక్ మందుల షాపుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబులు కూడా వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యం అందించి గర్వపడే విధంగా ఇంటికి పంపించే విధంగా శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జనరిక్ మందుల షాపుల్లో తక్కువ ధరకే మందులను అందించాలని కోరారు. ఇక్కడ క్యాజువాలిటీ ముందు ఉన్నామండి. క్యాజువాలిటీ ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ గా ఇవాళ మనకి డిఆర్డిఏ ప్రాజెక్ట్ వాళ్ళందరూ కూడా మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. డ్వాక్రా మహిళలు
జిల్లా సమైక్య ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వాళ్ళ పీడీ గారు హరిహరనాథ్ గారు, ఇక్కడ మన మేనేజర్ గారు పున్నారావు గారు ఉన్నారు. మీ పేరు? సంజీర్, శారమ్మ, అరుణ, వీళ్ళందరూ కూడా ఇక్కడ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ గత 10 ఏళ్ళ నుంచి ఉన్నారండి. మీరు గత 12 ఏళ్ళ నుంచి మనకి వాళ్ళ సహాయ సౌకర్యాలు సహాయం చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో వచ్చే ప్రతి రోగుల్ని కూడా వాళ్ళ సొంత రోగులాగా భావించి ఇక్కడ మనకి చిన్న మెడికల్ షాప్ ఉంది. దాంట్లో కొంత తక్కువ రేట్లకి చాలా ఫ్లాట్ రేట్కి జనరిక్ మెడిసిన్స్ అంటారా వాళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో నేను వచ్చిన తర్వాత అక్కడ ఒక ఐసీయూగా డెవలప్ చేస్తున్నాం. ఒక 40 బెడ్ వెంటిలేటర్ ఐసీయూగా మారుస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ పీడీ గారు, మన పున్నారావు గారు కానీ వీళ్ళందరూ కూడా దానికి పాజిటివ్గా స్పందించినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ హాస్పిటల్ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు తోడ్పడాల్సిన అవసరం ఉంది. ఈ హాస్పిటల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. వచ్చిన పేషెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హాస్పిటల్ మంచి వైద్యం జరుగుతుంది, ఇక్కడ మేము బతకడానికి వచ్చాం, బతికిస్తున్నారు జనం. వీళ్ళందరూ కూడా అందరూ ఒక టీమ్గా పనిచేస్తున్నారు, ఒకే ఒక మాట మీద నిలబడ్డారు. మనకి వాళ్ళ గవర్నమెంట్ ఇస్తున్న వసతిని వీళ్ళు అందించగలుగుతున్నారు. ఇక్కడ ఐసీయూ డెవలప్ చేస్తే, వెంటిలేటర్ ఐసీయూ డెవలప్ చేస్తే, బయట వెంటిలేటర్ ఐసీయూలో ఒక్క పేషెంట్ ఒక్క రోజుకి దాదాపు 60 నుంచి 70,000 లక్ష రూపాయలు వసూలు చేసే క్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. రాగల రోజుల్లో ఇక్కడ ఒక 30 బెడ్ వెంటిలేటర్ ఐసీయూ రావడం అయితే మాత్రం అద్భుతంగా అనిపిస్తూ ఉంది నాకు. దానికి గవర్నమెంట్ కూడా మనకి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చింది. దానికి 40 లక్షలు వెచ్చిస్తూ మన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఈ షాప్ను కూడా అక్కడి నుంచి ఇక్కడికి రీలొకేట్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. దానికి కూడా డిఆర్డీఏ అందరూ కూడా సహకరించి పీడీ గారు కానీ మేనేజర్ గారు కానీ వాళ్ళ జిల్లా సమైక్య అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మేము ఇష్టపడే ఇస్తున్నారా, కష్టపడే మీరు ఇష్టపడే వస్తున్నందుకు ఒకసారి నమస్కారం చేస్తున్నాము. ఇదంతా కూడా నా కోసం చేయట్లేదు, నా సొంత లాభం కోసం, స్వలాభం కోసం అయితే చేయట్లేదు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ శుభ్రంగా వెళ్ళాలని, మన హాస్పిటల్ గురించి బయట 10 మందికి మంచిగా చెప్పి ఇంకో 10 మందిని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఉచిత వైద్యం ఫ్రీగా జరగడం కోసం ఇవాళ మెడికల్ కాలేజెస్ని, కొత్త మెడికల్ కాలేజ్ 17 కట్టిస్తున్నారు. ఇవాళ 5 మెడికల్ కాలేజెస్ ఇవాళ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో కృష్ణబాబు గారు మనకు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన కూడా చాలా ప్రెస్టేజ్ తీసుకొని మన హాస్పిటల్ డెవలప్మెంట్కి దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 40 లక్షలు పెట్టి ఇప్పుడు మనం అది కట్టిస్తూ ఉన్నాం. సో ఈ ఐసీయూకి కలెక్టర్ గారు కానీ జేసీ గారు వీళ్ళు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. రాగల రోజుల్లో ఐసీయూ కనుక కంప్లీట్ అయితే అద్భుతమైన వైద్యం మనం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.